ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నమ్మి విశ్వసించిన మనమందరం ప్రదానం చేయబడ్డాము కదా. ప్రదానము చేయబడిన నీవు నిజంగా యేసు ప్రభు రాబోతున్న ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? యేసు ప్రభు రాబోతున్నాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ మనసు ఉంచింది. నిజంగా నువ్వు ఆలోచిస్తున్నావా యేసుక్రీస్తు గురించి? ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు గురించి ఎదురు చూస్తున్నావా? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆయనతో నువ్వు సహవాసం చేయగలుగుతున్నావా? ఆయన మాటలు నిన్ను నడిపిస్తున్నాయా? ఈరోజు ప్రధానం ఎవరైతే చేయబడతారో వారిని మాత్రమే వివాహం చేసుకుంటారు కదా. మరి ప్రధానం చేయబడిన నీవు యేసుక్రీస్తు వైపు చూడకుండా, యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టకుండా, లోకమే సర్వస్వమని లోకం వైపు చూస్తూ, లోకంలో బ్రతుకుకుంటూ, లోక పద్ధతుల్లో, లోక ఆచారంలో ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే, సామెతల గ్రంథములో వ్రాయబడి ఉన్నది, బండ మీద సర్పపు జాడ కనబడట్లేదు. కనుక ఒకవేళ ఆయన వచ్చినప్పుడు, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి లేకపోతే, నీ ఆలోచనలు, నీ తలంపులు అటు ఇటుగా ఉన్నట్లయితే, ఆయన వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు నువ్వు నమ్ముకొని కూడా సిద్ధపడకపోతే, పెళ్లి కుమారుడు నువ్వు ఎదుర్కొనలేవు. పెళ్లి కుమారుని నువ్వు ఎదుర్కొనలేవు. ఒకవేళ పెళ్లి కుమారుడు ఎదుర్కొనలేకపోతే, ఒకవేళ ఆ పెళ్లి విందులో మనము లేకపోతే ఎంత భయంకరమంటే, అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉండే స్థలంలో మనం ఉండాలి అని ఆయన అన్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. వంశీ ఖచ్చితంగా వివాహం చేసుకోబోతున్నాడు అమ్మాయిని. అదేవిధంగా ప్రదానం చేయబడిన దేవుడు మనల్ని కలుసుకోవడానికి రాబోతున్నాడు. ఆ యొక్క పరమ కానానులో, అంటే వేదన లేని స్థలంలోనికి, ఆకలి లేని స్థలంలోనికి, దాహము లేని స్థలంలోనికి, కన్నీరు లేని స్థలంలోనికి ఆయన నిన్ను తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఆ స్థలంలో మనం ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ కుమార్తె ఏ విధంగా వివాహం కొరకు సిద్ధపడుతుందో, కుమారుడు ఏ విధంగా వివాహం కొరకు సిద్ధపడతాడో, మనమందరం కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మనందరి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన మాత్రమే రక్తమును చిందించాడు. ఆయన రక్తంలో కడగబడితే ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉంటాము. ఆయన ఉండే స్థలంలో మరలా చెప్తున్నాను, ఆకలి లేదు, దాహము లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనను కలుసుకున్న తర్వాత మరణమే అనేది లేదు. అంత ప్రశాంతమైన స్థలంలో దేవుడు మనల్ని, అంత ప్రశాంతమైన స్థలంలోనికి దేవుడు మనల్ని